హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? సండేని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్లో షేర్ చేయండి. అసలు ఈ సండే ఎందుకు వస్తుందో ఏమో! అబ్బబ్బబ్బా! సండే వస్తే ఇంట్లో అసలు పనులే కావు. కొంతమంది సండే వస్తే ఫ్యామిలీతో బయటికెళ్ళడమో, లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. నాకు సండే రోజు ఫ్యామిలీతో బయటికెళ్ళి ఎంజాయ్ చేసే అదృష్టం లేదు. ఎందుకంటే మా వారికి డ్యూటీ ఉంటుంది. అందుకని అలా అన్నానులెండి. ఇక మ్యాటర్‌లోకి వద్దాం. మార్నింగ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి గిన్నెలనే తోమి బాస్కెట్‌లో వేశాను. హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! అందులో పార్ట్ ఇది. క్లీనింగ్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్ ఏమీ చేయట్లేదు. దానికి రీజన్ ఉంది. మా వాళ్ళు ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్తే ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి డీప్ క్లీనింగ్ చేస్తూ వీడియో చేయడం అంటే చాలా కష్టం, టైం పడుతుంది. ప్లస్ దీనికి తోడు వర్క్ కూడా లేట్ అవుతుంది. కాబట్టి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మాత్రమే షూట్ చేస్తున్నాను. అవును, ఇంతకీ మీరు హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఇక సండే వచ్చిందంటే డైలీ చేసే వర్క్ కన్నా ఎక్స్ట్రా వర్క్ బర్డెన్ ఉంటుంది. లంచ్ బ్యాగ్స్, షూస్ వాష్ చేయడం, హెడ్ బాత్ కోసం కుంకుడుకాయలు ప్లస్ వేపాకులు వేసి స్టవ్ మీద మరిగించి రసం తీస్తాను. ఇది మా బాబు కోసం. నేను మా వారైతే షాంపూలే వాడతాం. పిల్లలకి అట్లీస్ట్ 18 ఇయర్స్ వచ్చే వరకైనా షాంపూ వాడకుండా కుంకుడుకాయలు వాడితేనే బెస్ట్ అని నా ఒపీనియన్. మనం ఎంత మోడర్న్ యుగంలో ఉన్నా కొన్ని హెల్త్ టిప్స్ పాటిస్తేనే మంచిదని నేను నమ్ముతాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళదేలండి. కొంతమంది చూసిన వాళ్ళైతే నీకు తీరుకుంది, ఇంట్లోనే ఖాళీగా ఉంటావు కాబట్టి ఈ పనులని చేస్తావు, మాకెక్కడ తీరిక ఉంటుంది, టైం అనేది అందరికీ ఒక రోజుకి 24 గంటలు మాత్రమే, నాకేమీ ఆ దేవుడు 24 గంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదుగా, కాకపోతే ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటే ఆ టైంకి మనం చేసే పనులన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సండే అయినా ఎర్లీగానే లేవాలి మా వారికి ప్లస్ మాకు టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి మా వారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇక హాల్లో టీవీ యూనిట్ అంతా చిందరవందరగా ఉంది. అందులో లంచ్ బ్యాగ్స్ అండ్ క్యారీ బ్యాగ్స్, రెయిన్ కోట్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ తీసి డ్రాయర్ మొత్తం కూడా క్లీన్ చేసి ఇంకా రెయిన్ కోట్స్, లంచ్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ ఉంటే అవి నీట్గా సర్దేశాను. సండే కదా మా చిన్ను ఇంట్లోనే ఉన్నాడు. ఇక రైట్ సైడ్ 2 డ్రాయర్స్ ఉంటాయి. అందులో మా చిన్ను క్వశ్చన్ పేపర్స్ అంటే మొన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాశాడు కదా, క్వశ్చన్ పేపర్స్ అండ్ పెన్స్ పెట్టుకునే పౌచ్ ఇంకా స్కేలు ఉన్నాయి. ఆ డ్రాయర్ని కూడా తీసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడికక్కడే సర్దేశాను. అందులో వేస్ట్ ఏమైనా ఉంటే తీసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా టీవీ వెనుక షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఆ షెల్ఫ్స్ అయితే బాగా డస్ట్ ఉన్నాయన్నమాట. బాగా డస్ట్ పట్టేసింది. ఇంకా డైలీ క్లీన్ చేయడానికి వీలు పడదు కదా. ఇంకా దివాన్ కాట్ని పక్క జరిపేసి ఇంకా టీవీ యూనిట్ పక్కన కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్లోకి వెళ్ళి టీవీ షెల్ఫ్స్ కూడా నీట్గా దులిపేశాను. ఇంకా అక్కడ ఏంటంటే బాగా బూజులాగా వచ్చింది. అవన్నీ కూడా తీసి మళ్ళీ డస్ట్బిన్లో అయితే పెట్టేశాను. సామాన్లు ఉంటే ఒక బాధ, లేకపోతే ఇంకొక బాధ. ఉంటే వాటిని మెయింటైన్ చేయాలి, లేకపోతే కొన్న వాటికి వాల్యూ ఉండదు. వీటిని క్లీన్ చేసే క్రమంలో మనకు క్షణం తీరిక ఉండదు. ఏది ఏమైనా ఫర్నిచర్ కొనేటప్పుడు కొంచెం ఆలోచించి కొనాలి. ఏది పడితే అది తొందరపడుకొని ఇల్లు నింపేయద్దు. ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు బాధపడ్డా ఏముంది, క్లీన్ చేయడం తప్ప. ఇక టైం మార్నింగ్ 11 వస్తుంది. ఇల్లు క్లీన్ చేసి నేను ఫ్రెష్ అవ్వాలి. వీడియో నచ్చితే లైక్ కొట్టేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నట్టు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంతకు ఈ సండే మీరేమి స్పెషల్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. అంతవరకు మీ రమా వీర తెలుగు వ్లాగ్స్.